హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ 2024 బ్యాచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. ఈ వీడియోని మొత్తం చూడండి. వీలైతే ఒక 10 మంది స్టూడెంట్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేయండి. వాళ్ళను మీ సపోర్ట్గా తెచ్చుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేస్తే మీకు న్యాయం జరుగుతుంది. ఓకే, సో ఎందుకు ఈ పర్టికులర్ వీడియో చేస్తున్నానంటే 2023లో ఈ ఇష్యూ మీద ఫైట్ చేసిన ఏకైక వ్యక్తిని నేను. సో నా మెంటర్షిప్ లో ఉన్న వాళ్ళతో రిట్ ఫైల్ చేపించి స్టూడెంట్స్ కి అన్యాయం జరుగుతుందని కొట్లాడిన వ్యక్తిని నేను అప్పుడు సపోర్ట్ లేకపోవడం వల్ల సక్సెస్ అవ్వలేదు. కానీ 2024 బ్యాచ్ వాళ్ళు అట్లీస్ట్ ఒక రిక్వెస్ట్ అన్న చేయడానికి అయితే ట్రై చేయండి. మేము ముందుకు రాము, మేము ఇంకేం పని చేయము, సో ఎవడో చేస్తుంటే మేము చూసుకుంటూ కూర్చుంటాము అని మీరు అనుకుంటే మిమ్మల్ని ఎవడూ బాగుపడే చేయలేడు. ఓకే, వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. సో దాని తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో కానీ అడగొచ్చు. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. దేశం మొత్తం కాంపిటీషన్ అనేది ఒక రేంజ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా ఒక రేంజ్లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నది. సో ఇప్పుడు నేను చెప్పే పని ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కనుక చేయగలిగితే అట్లీస్ట్ మీ కాంపిటీషన్ మీరు తగ్గించుకోవచ్చు. నేను ఈ వీడియో చేయడం వల్ల ఖచ్చితంగా నాకే నష్టం. ఎందుకంటే 2 టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటారు ఇక్కడ. ఒకరు ఈ వీడియో నచ్చిన వాళ్ళు ఉంటారు, ఇంకొకరు నచ్చని క్యాండిడేట్స్ ఉంటారు. ఆ నచ్చే వాళ్ళు నచ్చని వాళ్ళు ఎవరు, సో ఈ ఇష్యూలో ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాం అనేది వీడియో లాస్ట్ లో చెప్తా. వీలైతే చివరకు చూడండి, ట్రై చేయండి. సో విజన్ అప్డేట్ నుంచి మీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తాం. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. నాతో పర్సనల్ గా మాట్లాడాలి, సో కౌన్సిలింగ్ రిలేటెడ్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే, సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ లో మీకు వెబ్సైట్ లింక్ ఉంటుంది. న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. లేదు అంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అవ్వండి. మీరు ఒక డీటెయిల్స్ చెప్తారు, మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, డైలీ అప్డేట్స్ ఉంటాయి. మీరు కాలేజ్లో జాయిన్ అయినంత వరకు నేను కంప్లీట్గా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మీకు హెల్ప్ చేస్తాను. సో ఇప్పుడు ఇష్యూ వచ్చేసరికి ఇష్యూ ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లకు సంబంధించి లాస్ట్ ఇయర్, సో ప్రజెంట్ ఓడిపోయిన గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ దాదాపుగా 5 మెడికల్ కాలేజీలకి పర్మిషన్ తీసుకొచ్చారు. సో చాలా మంది స్టూడెంట్స్ చాలా ఆనందపడ్డారు. 5 మెడికల్ కాలేజీలు వస్తున్నాయి కదా, ఇంకా మనకు కట్ ఆఫ్ తగ్గుతుంది, మెరిట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మాకు కట్ ఆఫ్ తగ్గుతుంది, మాకు సీట్లు వస్తుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాంటి స్టూడెంట్స్ కి మెడికల్ కాలేజీలను తీసుకొస్తూ ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. ఏం చెప్పిందంటే ఈ రాబోయే 5 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వీటిలలో 50% ఆఫ్ ద సీట్లు మాత్రమే ఫ్రీ సీట్లు, మిగతా 50% ఆఫ్ ద సీట్లు ఏవైతే ఉన్నాయో ఇవి మేనేజ్మెంట్ కోటాలోకి వెళ్తాయి. బి కేటగిరీ అయితే 12 లక్షలు, సి కేటగిరీ అయితే 20 లక్షలు అని ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. నిజానికి అన్యాయం చేసింది. 2023 బ్యాచ్ కి సంబంధించి అన్యాయం చేసింది. సో ఇక్కడ నేను ఈ వీడియో ఎందుకు చెప్తున్నానంటే మెరిట్ క్యాండిడేట్స్ కి న్యాయం చేయాలి అనే ఒక బ్యాచ్ ఒకవేళ ఉంటే ఆ బ్యాచ్ లో నేనే ముందుంటా. సో మెరిట్ క్యాండిడేట్స్ న్యాయం జరగాలనే చూడడానికి ట్రై చేస్తాం. ఇక్కడ బీకేట్ లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు నీకు అవసరమా, సో మేము జాయిన్ అవుతాం కదా, ఆ సీట్లు ఉంటే మాకు హెల్ప్ అవుతాయి కదా అనుకోవచ్చు. కానీ అలా కాదు. ఖచ్చితంగా మెరిట్ క్యాండిడేట్స్, ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ లేని క్యాండిడేట్స్, సో చదువు అనేది ఒక హక్కు లాగా అంటే హక్కు కాబట్టి చదువుకోవడం విద్యా హక్కు అనేది ఉంది కాబట్టి ఆ విద్యా హక్కులో ఫ్రీ సీట్ ఉన్నప్పుడు దేశంలో ఎక్కడ లేనంతగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లోనే తీసుకొచ్చి స్టూడెంట్స్ కి అన్యాయం చేయడం అనేది నిజంగా తప్పు. ఓకే, అప్పుడు దాదాపుగా ఎన్ని సీట్లు అంటే 320 సీట్లు అండి. ఒక్క సీటు కాదు, 2 సీట్లు కాదు. ఈ 5 మెడికల్ కాలేజ్లో 320 సీట్లు అనేవి బి అండ్ సి కేటగిరీలో ఫిల్ చేశారు. ఈ 320 సీట్లు అనేవి అప్పుడు గనక గవర్నమెంట్ కోటా కన్నర్ కోటాలో ఉంటే సో కట్ ఆఫ్ 551 నుంచి 540 530 కూడా వచ్చేది. సో చాలా మంది స్టూడెంట్స్ కి బెనిఫిట్ అయ్యేది. సో అందుకోసమే నేను చెప్తా ఉన్నాను. అప్పుడు మనకు ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమండ్రి, విజయనగరం ఈ 5 మెడికల్ కాలేజ్లో 320 సీట్లని అప్పుడున్న గవర్నమెంట్ లాస్ చేసింది. సో ఇప్పుడు ఫామ్ అయిన గవర్నమెంట్ అప్పుడు విపక్షంలో ఉంది కాబట్టి అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మేము గవర్నమెంట్ లోకి వస్తే ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఎంబీబీఎస్ సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని క్యాన్సిల్ చేసి అన్ని కూడా మేము గవర్నమెంట్ కోటాలోకి తీసుకొస్తామని చెప్పారు. ఓకేనా, సో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఈ 5 మెడికల్ కాలేజీలతో పాటు ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా ఇంకొక 5 మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. అంటే దాదాపుగా 10 మెడికల్ కాలేజీలు. ఈ 10 మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇప్పుడున్న గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మీరు ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ రిప్రజెంటేషన్ ఇవ్వండి, మీరు రిక్వెస్ట్ చేయండి. సార్ మీరు అప్పుడు చెప్పారు, ఇప్పుడన్నా ఇంప్లిమెంట్ చేయండి, దానివల్ల మన స్టేట్ లో ఉన్న మెరిట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుందని అట్లీస్ట్ మీరు వెళ్ళి కలవడానికి ట్రై చేయండి.
హెల్త్ మినిస్టర్ ని కలుస్తారా, ఎడ్యుకేషన్ మినిస్టర్ ని కలుస్తారా, ఈవెన్ సీఎం ని కలుస్తారా, డిప్యూటీ సీఎం ని కలుస్తారా? సో ఇంకా ఏ రేంజ్ లో కలుస్తారు, మీకు ఎంతవరకు కాంటాక్ట్స్ ఉన్నాయో అంతవరకు కాంటాక్ట్స్ లోకి వెళ్ళి సో మీరు ఒక బ్యాచ్ లాగా వెళ్ళి గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ట్రై చేయండి. సార్ మీరు అప్పుడు ఒక మాట చెప్పారు, అప్పుడున్న గవర్నమెంట్ అన్యాయం చేసింది, 320 సీట్లను లాస్ చేసింది, సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ మెడికల్ కాలేజ్ వస్తున్నాయి, సో వాటిల్లో కూడా మీరు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసుకురావద్దు, ప్రీవియస్ ఉన్న కాలేజీలలో కూడా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అవుతున్నాయి వాటిని ఎత్తేయండి, వాటిని కూడా మెరిట్ స్టూడెంట్స్ కి ఇవ్వండి అని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. సో దట్ మీకు అట్లీస్ట్ 640 సీట్లు అనేవి యాడ్ అవుతే మీకు కాంపిటీషన్ అనేది తగ్గుతుంది, కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను అంటే నిజానికి బి అండ్ సి కేటగిరీ సీట్లు ఉంటేనే సో మేము ఎక్కువ మంది మెంటర్షిప్ లో తీసుకోవచ్చు, నాకే డబ్బులు వస్తాయి. కానీ అలా కాదు, మెరిట్ వాళ్ళ కోసం మాత్రమే ఫైట్ చేయాలని లాస్ట్ ఇయర్ నేనే ఫైట్ చేశాను. నేను అప్పుడు చెప్పాను, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అందరూ కూడా తెలంగాణలో ఉన్న అన్రిజర్వ్ సీట్ల కోసం కొట్లాడుతా ఉన్నారు, సో ఇక్కడ కొట్లాడుతున్నారు, అది సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. నేను పర్టికులర్ నిజానికి చెప్తున్నా, నేను తెలంగాణ వ్యక్తినే. సో మీరు ఫైట్ చేస్తున్నారు, అది సక్సెస్ అవ్వచ్చు సక్సెస్ అవ్వకపోవచ్చు. ఒకవేళ సక్సెస్ అయినా కూడా మీకు ఒక 100 నుంచి 200 సీట్లు మాత్రమే వస్తాయి. సో వాటి కోసం ఫైట్ చేయడం కాదండి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్ల కోసం ఫైట్ చేయండి అంటే ఎవ్వరు ముందుకు రాలేదు. నిజం చెప్తున్నా కదా, చాలా వీడియోస్ చేసినా కావాలంటే ప్రీవియస్ వీడియోస్ వెళ్ళి మన ఛానల్కి వెళ్ళి చూసుకోవచ్చు. ఎవరు ముందుకు రాలేదు. ఎవరు ముందుకు రాకపోతే నా మెంటర్షిప్ లో ఉన్న లాయర్ ఒక పర్సన్ ని నేను రిక్వెస్ట్ చేశాను, సరే ఇది మనం ఫైట్ చేద్దాం, జస్ట్ ఒక రిటర్న్ ఫైల్ చేద్దాం, సో గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ట్రై చేద్దామని ఆ రిట్ ఫైల్ చేసినాం, కేసు వేసినాం. అప్పుడైనా ఎవరైనా ముందుకు వచ్చిరా అంటే అందరూ కూడా తెలంగాణలో అన్రిజర్వ్ సీట్ల కోసం ఫైట్ చేశారు, కానీ ఆంధ్రప్రదేశ్ లో నష్టం జరుగుతుందని ఎవ్వరు ఆలోచించలేకపోయారు. ఎందుకు ఆలోచించలేదు అంటే అక్కడ 2 బ్యాచ్లు అయినాయి. 2 బ్యాచ్లు ఏమైనాయి అంటే మేము డబ్బులు కట్టి చదువుతాం, మేనేజ్మెంట్ కోటాలో మాకు సీట్ వస్తుంది కదా, మాకు సీట్లు పెరుగుతున్నాయి కదా అని ఒక బ్యాచ్, ఈ బ్యాచ్. సో ఇంకొక బ్యాచ్ ఏంటంటే తెలంగాణలో ఫైట్ చేస్తే మాకు ఫ్రీ సీట్ వస్తాయి కదా అని ఒక బ్యాచ్. అంతేగాని ఆంధ్రప్రదేశ్ లోనే ఫైట్ చేస్తే 320 సీట్లు మనకు వస్తాయని ఎవరు ముందుకు రాలేదండి. నిజం చెప్తున్నా కదా, నిజానికి ఎవరు ముందుకు రాలేదు. ఆ రిట్ ఫైల్ చేయించింది మేమే, సో దానికోసం ఫైట్ చేసింది మేమే, లాస్ట్ వరకు దాంట్లో ఉన్నది మేమే. సో అప్పుడు మనం దాంట్లో సక్సెస్ అవ్వలేకపోయాం, ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ మనకు లేరు. అప్పుడున్న కోర్టు కూడా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లనే ఆల్రెడీ ఉన్నాయి కదా, వాటికి జీవో ఉంది కదా, సో ఉంటే ఏమవుతుందని అప్పుడు చెప్పింది. సో ఇప్పుడైనా 2024 బ్యాచ్ వాళ్ళైనా వెళ్ళి గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళని కలవండి, సార్ మాకు అన్యాయం జరుగుతుందని అడగండి. అట్లీస్ట్ కొన్ని సీట్లైనా మీరు గవర్నమెంట్ కోటా కన్వీనర్ కోటాలోకి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ కోటాలో మేనేజ్మెంట్ కోటా సీట్లు అనేవి ఉండవు ఇంకా, సో అవన్నీ కూడా ఫ్రీ సీట్లు అవుతాయి. సో ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణలో దాదాపు 25 కాలేజీలు దాకా వస్తున్నాయి. 25 కాలేజీలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అనేది తీసుకురాలేదు, అన్ని సీట్లు కూడా ఫ్రీగానే స్టూడెంట్ కి ఇచ్చేశారు, గవర్నమెంటే డబ్బులు పెట్టుకుంది. నాకు ఇక్కడ అర్థం కాలేదు, ఒక సీట్ ₹1 కోటి అంటే ఒక 320 కోట్లు అనేది గవర్నమెంట్ స్టూడెంట్స్ మీద, మంచి మెరిట్ క్యాండిడేట్స్ మీద పెట్టకపోతే ఇంకా అదేం గవర్నమెంట్ అన్నట్టు. అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో కూడా మేనేజ్మెంట్ కోటా సీట్లను పెట్టుకోవడం అనేది నిజానికి అన్యాయం చేసినట్టే. 2023 బ్యాచ్ వాళ్ళకి నిజానికి అన్యాయం చేశారు. ఒకవేళ ఈ 320 సీట్లు ఉంటే అప్పుడు 540నో 530నో అట్లా వచ్చేవి. సో మెరిట్ వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు. ఇప్పుడైనా అట్లీస్ట్ ట్రై చేయండి, మీకోసం మీరు కొంచెం అడగడానికి ట్రై చేయండి. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అన్నట్టు మీరు ఫైట్ చేస్తే గానీ మీకు ఎవడు హెల్ప్ చేయడు. సో ఈ విషయంలో నా నుంచి మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తాను. సో కాబట్టి చెప్తున్నాను, ఏ క్యాట్ కోసం ఫ్రీ సీట్ కోసం ఫైట్ చేసే వాళ్ళందరికీ ఈ వీడియో నచ్చుతుంది. బి అండ్ సి కేటగిరీ వాళ్ళ కోసం ఎందుకు సార్ నీకు అవసరమా దీని గురించి చెప్తున్నావు అంటే ఓపెన్ గా చెప్తున్నాను, మీరు బి కేటగిరీ అయినా సి కేటగిరీ అయినా ఎవరికి గవర్నమెంట్ కోటాలో ఫ్రీ సీట్ రావాలో వాళ్ళకి ఖచ్చితంగా ఫ్రీ సీట్ అనేది రావాలి. ఎందుకంటే 100 మందికి ఫ్రీ సీట్ ఇచ్చినప్పుడు అట్లీస్ట్ 10 మంది అయినా మనకు సర్వీస్ చేయడానికి ముందుకు వస్తారు. సో డబ్బులు పెట్టి చదివినప్పుడు నెక్స్ట్ కూడా డబ్బులు ఎట్లా సంపాదించాలనే ఆలోచించే మెంటాలిటీ అయితే పెరుగుతుంది. సో నా నుంచి 2024 బ్యాచ్ వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అట్లీస్ట్ వెళ్ళి ఈ కాలేజీలు ఏవైతే ఉన్నాయో, లాస్ట్ ఇయర్ 5 మెడికల్ కాలేజీలు, ఈ సంవత్సరం రాబోతున్న 5 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు ఏవైతే ఉన్నాయో వీటిని క్యాన్సల్ చేయండి అని రిక్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ లాస్ట్ ఇయర్ ఉన్న మెడికల్ కాలేజీలకు సంబంధించి సో క్యాన్సిల్ చేయడానికి జీవో ఒప్పుకోవట్లేదు అని ఒకవేళ గవర్నమెంట్ భావిస్తే ఇప్పుడు వచ్చే 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి కదా వాటిలలో అయినా సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు అనేవి తీసుకురావద్దు అని రిక్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల ఒక 320 సీట్ల నుంచి 640 సీట్ల వరకు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుంది. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇలా హెల్ప్ అయినప్పుడు సో ఆటోమేటిక్ గా ఏ కేటగిరీలో కట్ ఆఫ్ తగ్గితే బి కేటగిరీలో కూడా కట్ ఆఫ్ తగ్గుతుంది. ఇది కూడా బి కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. సో నేను ఈ వీడియో చేయడం వల్ల బి కేటగిరీ సి కేటగిరీ వాళ్ళకి కొంచెం కోపం రావచ్చు, కానీ సో మీరు ఆలోచించండి, ఏ కేటగిరీ కట్ ఆఫ్ ఎప్పుడైతే తగ్గుతుందో బి కేటగిరీ కట్ ఆఫ్ కూడా ఆ లెవెల్లో తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది.
మీకు కూడా అంత పెద్ద అన్యాయం ఏం జరగదు. కానీ మెరిట్ క్యాండిడేట్లని కాపాడుకోవడం అనేది మనకు చాలా అంటే చాలా ముఖ్యం. అందుకే మళ్ళీ 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 చెప్తున్నా, రిక్వెస్ట్ చేయండి, ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లని క్యాన్సిల్ చేసే విధంగా, జీవో వచ్చే విధంగా సో గవర్నమెంట్ ని అడగడానికి ట్రై చేయండి. గవర్నమెంట్ కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోరు. మనం వెళ్ళే అడగాలి ఖచ్చితంగా, అడిగితేనే మీకు హెల్ప్ అవుతుంది. సో కాబట్టి మన సీట్లు మన కోసం మీరు ఫైట్ చేసుకోవాలి సార్, మీకోసం మీ సీట్లు మీరు ఫైట్ చేసుకోవాలి. సో వీడియో వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఓకేనా, మీకు ఓకే అనిపించిందా అని కామెంట్ చేయడానికి ట్రై చేయండి. నిజానికి నేను రిట్ ఫైల్ చేసినా లేదా అని ఒకవేళ మీకు డౌట్ ఉంటే చెప్పండి, ఆ రిట్ నెంబర్ కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.